హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను కందగడ్డ ఉంటుంది కదా, అదే అండి చిలకడ దుంప, అది స్వీట్ పొటాటో అని కూడా అంటాం కదా, దాని గురించి అయితే చూపిద్దామని వచ్చాను. ఎందుకంటే అది మా టెర్రస్ గార్డెన్లో, పైన టెర్రస్లో ఈ చిన్న తొట్టెలో పెట్టామన్నమాట. అండ్ ఇది 6 months అవుతున్నా కూడా అసలు ఏమీ రాలేదు. సో మా మమ్మీకి ఎవరో చెప్పారంట, శాండ్ అంటే ఇసుకలో కూడా పెడితే కూడా వస్తుంది అని. సో చిన్న మొక్క పెడితే ఇప్పుడు అది పెద్ద వనంగా మారిందనమాట. అండ్ మార్నింగ్ చూస్తే మా మమ్మీ ఇలా దుంపలు బయటికి వచ్చాయని చూసింది. సో ఇది అయిపోయాయేమో చూద్దామని పైకి వచ్చాం. చూస్తే చాలా పెద్ద పెద్దవి ఫస్ట్ వచ్చాయన్నమాట. కానీ ఇవి తీయడానికి చాలా కష్టంగా ఉందంట. ఎందుకంటే వేర్లన్నీ పైన ఉన్నాయి, కానీ ఆ దుంపలు ఉంటాయి కదా, అవి లోపల వరకు వెళ్ళిపోయాయి. ఇలా లాగుతూ లాగుతూ తీయాల్సి వస్తుంది. అండ్ ఏదైనా రాడ్తో కానీ దేంతోనైనా ఇలా చేద్దామంటే వాటికి మళ్ళీ ఇలా ఆ దుంపలకి తగిలి అవి పాడైపోతాయేమో అని, వేర్లు కూడా పాడైపోతాయని హ్యాండ్తో మాత్రమే తీస్తుంది. ఒకసారి చూడండి ఎంత కష్టంగా ఉందో తీయడం. అండ్ ఈ స్వీట్ పొటాటోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, విటమిన్ సి అండ్ పొటాషియం, ఫైబర్ చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి హార్ట్ హెల్త్కి కానీ, అండ్ ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అలా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. అండ్ మా బాబు అయితే మా మదర్కి హెల్ప్ చేస్తున్నాడు. సేమ్ మా మదర్ చేస్తుందని ఇక్కడ పైకి వెళ్ళి అలాగే వాడు కూడా తాగుతున్నాను అనమాట. అండ్ ఇంతలో ఒకటైతే చాలా వింతగా కనిపించింది నాకు. అసలు ఎంత పొడుగ్గా ఉందో చూడండి, ఒక స్నేక్ లాగా. ఐ థింక్ ఇది ఇంకా కంప్లీట్ కాలేదేమో, పైకి వచ్చిందని మేమైతే తీసేసాం. కానీ చాలా పెద్దది, చాలా పొడుగ్గా ఉంది. ఒక సైడే కాదండి, ఇది సెకండ్ సైడ్. అది చిన్న మొక్క పెడితే అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసింది, శాండ్ మొత్తం అల్లుకుందనమాట. అండ్ అన్ని మొక్కల్లా కాకుండా ఇది నాటేటప్పుడు కూడా ఏదో చెప్పారండి, ఇలా క్రాస్లో పెట్టి ఇలా నాటాలి, సో దట్ అప్పుడు వస్తాయి ఇలా అని. చూడండి, ఫైనల్గా అయితే ఒక కేజీన్నర, ఐ థింక్ కేజీన్నర వరకు ఉంటాయి దుంపలన్నీ. మావాడైతే మళ్ళీ తీసినవి మళ్ళీ అక్కడే పెట్టాను, ఎందుకు తీస్తున్నారని తవ్వి మళ్ళీ అందులోనే పెడుతున్నాడు. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎవరైనా తీసుకోవడం, ఇది చాలా హెల్త్కి మంచిది. కొందరు పెంక పైన కాల్చి అలా తింటారు, కొందరు అయితే ఉడకబెట్టుకుంటారు కొంచెం సాల్ట్ వేసుకొని అలా. అండ్ అది ఎవరి టేస్ట్ వాళ్ళ ఇష్టం అన్నమాట. ఫైనల్గా ఎన్ని వచ్చాయి ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇది ఒక కేజీన్నర ఉంటాయి అనుకుంటా. అవి అలా కనిపిస్తున్నాయి, చాలా పెద్దదండి. ఒకటే 1/2 kg పైన ఉంది ఆ పెద్దదైతే, అంత లావుగా వచ్చాయి. Thanks for watching. Please do subscribe. Bye bye.